ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి, అప్లోడ్ అవుతుంది. అయితే ఈ బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఇలా ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చూపించాను కదా, ఈ బ్లౌజ్ వచ్చేసేమో ఇలా కుట్టమన్నారు. ఈ బ్లౌజ్ నేను ఇంతకుముందు ఒక 3 బ్లౌజెస్ అన్న కుట్టొచ్చండి, ఈ మోడల్ కానీ కలర్స్ వేరు. ఈ బ్లౌజ్ పీసెస్ ఇలా కుట్టమన్నారు. ఇలా పిక్లో కనిపిస్తుంది కదా, ఇలా ఈ బోట్ నెక్కి ఇక్కడ బోట్ దగ్గర కట్ వర్క్, హ్యాండ్స్కి కట్ వర్క్, ఇలా నెక్ అయితే ఇలా ఇవ్వమన్నారు. ప్రిన్సెస్ కటింగ్ సేమ్ ఇలానే కుట్టమన్నారండి. అయితే నేను ఇప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నానంటే, సేమ్ మెజర్మెంట్స్, ఈ బ్లౌజ్ వాళ్ళదే, ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదే కదా, నేను ఇప్పుడు టైం ఎలా సేవ్ చేసి ఈ మోడల్ని నేను ఎలా దీంట్లో నేను ఎలా మార్క్ చేసుకుంటానో చూపిస్తానండి ఈజీ వేలో. ఈ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి ఇదైతే అర్థమవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి నేను ఇవి తీసుకుంటున్నాను, ఇవి మనం కట్ చేస్తాం కదా, అవి అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్, ఇవి అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నానండి. అంటే మనకి టైం అనేది సేవ్ అవ్వడానికండి. ఈ మెజర్మెంట్స్ అనేవి నేను ఇందాక చెప్పాను కదా, ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని, సేమ్ ఇది అలానేనండి. వీళ్ళెంత నాకు హెల్ప్ చేస్తారంటే, వీళ్ళే లైనింగ్స్ తెచ్చిస్తారండి, నాకేం ఇబ్బంది అవ్వకుండా. కట్ వర్క్ సేమ్ చూడండి, నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా ఆల్రెడీ, కట్ వర్క్ సేమ్ అలానే. అయితే ఇలా పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్, ఎలా ఉందో అలా తీసేసుకున్నానండి నేను. ఇలా పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసి నెక్ మాత్రం నేను కట్ చేయనండి, కట్ చేయకుండా కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం కట్ వర్క్ రావాలి కదా, నెక్ అనేది కట్ చేసి మనకి కట్ వర్క్కి అసలు రాదు, ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే నేను ఇలా మార్క్ చేసేస్తున్నా. అంటే మనకి ఒకే సైజు ఒకే మెజర్మెంట్స్ ఉండి ఇలా కొన్ని బ్లౌజెస్ ఇచ్చారనుకోండి, ఇలా చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుందండి. ఇలా కరెక్ట్ మార్కింగ్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే లైనింగ్ కదా, కరెక్ట్ ఉండాలి మార్కింగ్స్ అనేవి. ఇలా చేయి పెట్టేసుకుంటే జరగదు ఇంకా క్లాత్. ఇలా ఇక్కడ స్కేల్తో గీసేసుకోండి, ఎందుకంటే మనకి స్ట్రైట్గా రావాలి. నెక్ వేరుగా ఉంది కదా, చిన్న హోల్ లాగా పెట్టమన్నారు. ఇలా ఇప్పుడు షోల్డర్ పైన అంటే మళ్ళీ మార్కింగ్స్ ఇవన్నీ మళ్ళీ టైం వేస్ట్ కదా అని ఇలా చూపిస్తున్నాను. అంతేనండి, ఇంకా కటింగ్ అయితే చేసేసుకుందాం బ్యాక్ పార్ట్. వీళ్ళ బ్లౌజ్ కుడితే నాకే మళ్ళీ డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే అంత బక్కా ఉంటుంది అమ్మాయి అయితే. ఇలా మార్కింగ్ మధ్యలో నుండి అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి. మార్కింగ్ అటు ఇటు రావాలి, మనం కట్ చేస్తే అటు కొంచెం ఇటు కొంచెంగా వస్తే మనకి ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వేస్ట్ కదా మనం మార్కింగ్ చేసుకున్నాము, ఇది కూడా ఇది కుట్టేటప్పుడు అండి, ఇక్కడ ఇలా చిన్న హోల్ ఇచ్చేసుకుంటే మనకి
చిన్నగా ఇలా ఇచ్చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి ఏమంటారు, క్యాన్వాస్ బక్రం, అది పెట్టేసి కుడితే బాగుంటుందండి. అందుకే నేను కట్ చేయట్లేదు. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ కూడా కట్ వర్కే పెట్టేస్తానండి, అందుకని నెక్ అయితే ఏం కట్ చేయను. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుందండి, ఓకే మెజర్మెంట్స్ కదా. సేమ్ నెక్ ఇవన్నీ సేమ్ టు సేమ్. ఓకేనా. ఇక్కడ చెస్ట్ పాయింట్ ఇచ్చేసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్కి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. కాస్త ఎక్కువ తక్కువలు కూడా ఏం కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఇది లైనింగ్ కదా, లైనింగ్ కరెక్ట్గా ఉండాలి. మనం మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువ కట్ చేసుకున్నా ఏం పర్లేదు, కానీ ఇలా జాగ్రత్తగా కట్ చేసేసుకొని ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా మార్క్ పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అండి. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. ఇట్లా ఈ చిన్న మొక్క ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ యాస్టీజ్ ఎలా ఉన్నాయో అలానండి, కాకపోతే పైన పఫ్ ఏం పెట్టాను, కట్ వర్క్ కదా, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది హ్యాండ్. ఇలా పెట్టేసుకుంటే ఇలా ఇక్కడ వచ్చేసి చంక కింద మార్కు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీలర్తో ఇలా చేసుకుందామండి. ఇలా
ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి షోల్డర్ పైన, ఇక్కడ చంక కింద టక్. బ్లౌజ్ కటింగ్ చూసారా ఎంత ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయింది, 10 minutesలో అయిపోయింది. ఈ ముక్క మనకి హుక్స్ పట్టికి కాజు పట్టికి వచ్చేస్తుంది. ఇంకా మిగిలిన ముక్క అయితే అలానే దాపెట్టేసుకున్నాం అనుకోండి, మనము వేరే వాళ్ళకి ఎవరికైనా తక్కువ పెడితే వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్. ఇలాంటి బ్లౌజెస్ ఒక 4 అన్న కుట్టొచ్చండి ఇప్పటికి. ఈ 4th-దో 5th-దో బ్లౌజ్ కట్ వర్క్ ఇలాంటివి వస్తున్నాయి, మళ్ళీ వేరు వేరు కూడా రావట్లేదు. చూసుకోవాలండి ఉల్టా సీదా. ఇలా దారాలు దారాలు ఉంటే ఉల్టా, ఇక్కడ సీదా. ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కరెక్ట్ సరిపోతుందండి, అతుకులు కూడా ఏం పడవు. కాస్త 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కూడా వద్దు, ఎక్కువ ఉంటే కూడా మనకి బాగుండదు. 1/2 ఇంచ్ అయితేనే మనకి కుట్టేటప్పుడు కూడా ఈజీగా కట్ చేసేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పెడదామండి. బ్యాక్ పెట్టిన తర్వాత మన మిగిలిన ఫ్రంట్ది ఉందిగా చిన్న ముక్క, అదైతే కట్ చేసేసుకుందాం. ఇలా ఇక్కడ కింద దానికి కాస్త అతుకోబడుతుంది నాకు మెయిన్ క్లాత్. పన్న చిన్నగా ఇస్తాడండి, కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి. అంటే చాలా బ్లౌజెస్ కుట్టాయి కదా ఈ మోడల్, అందుకే చెప్తున్నా. అతుకు అయితే పడితే అతుకు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఇందాక తీసుకున్నాం కదా, వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా
చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయింది. మనకి ఈజీ వేలో మనకి పని ఎలా కంప్లీట్ అవుతుందో అది చూసుకుంటే చాలండి. టైలరింగ్లో అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకునేటప్పుడు అయ్యో అయ్యో అనిపిస్తుంది, అంటే అర్థం కాదు కదా, తొందరగా అర్థం కాదు. ఒకసారి కూడా అది క్లిక్ అయింది అనుకోండి, ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ అనేవి మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. నేను బటన్స్ కూడా మ్యాచింగ్ క్లాత్, ఈ క్లాత్తోనే నేను రెడీ చేసుకుంటాను. అవి కూడా చూపిస్తానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి రెండు అయితే ఈరోజు ట్యూస్డే కదా, మంగళవారం, మార్చ్ 11 తారీఖు కటింగ్స్ అయితే చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి టైం చూడండి, నైట్ 5 minutes తక్కువ 12 అవుతుంది. కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, అక్కడైతే లైట్కి రావట్లేదు కదా. 11:53 PM, 11:53 PM, March 11, ట్యూస్డే. చూసారా? అంటే రేపు బుధవారం, March 12 రేపు. ఇవి వీలైతే లైవ్లో స్టిచ్చింగ్ పెడతాను. ఒకవేళ టైం ఉంటే వీడియో తీసి మాత్రం ఎడిటింగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తానండి. టైం లేకపోతే మాత్రం లైవ్ అయితే పెట్టేస్తాను. నచ్చిన వాళ్ళు చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైతే వీడియోస్ అనేవి.